దినము రెండో రోజు, మరి 40 దినాల్లో రెండో రోజు కొడుకులోకి మనం ప్రవేశించాం. చేరువచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్న అడిగిన ప్రశ్నల్లో 2 స్త్రీలు అని చెప్పారు. గురించి కొద్దిగా నిన్న ఆదివారం కొంచెం మాట్లాడాము, సమయం లేక ఆపేసాం కనుక. ఉపవాసం అనగానే ఏమని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము, ఆహారం మానేయటం కాదు, నినేవే ప్రజల్ని, నినేవే పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. వారు ఏం చేశారంట, మారు మనసు మార్చుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు అని చెప్పి, తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఒకసారి చూద్దాము చదివేసి. అలాగా పోటీతత్వం కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతల్ని, జబ్బులను బట్టి కూడా మనము పాటించాలి ఫాస్టింగ్ కదా. కనుక మోషే 40 రోజులు ఉన్నాడు కనుక నేను కూడా ఉంటాను అంటే ఉండగలవా? మోషే ఎక్కడ, మనం ఎక్కడ? మోషే లాగుంటే ఉండొచ్చు. మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద వెళ్ళి ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు, దేవుని మహిమలో ఉన్నాడు ఆయన. కనుక మోషే ఉపవాసం 40 రోజులు ఆయన ఉన్నాడు కనుక నేను కూడా ఉంటాను అని ఊరికి మాట అనుకుంటే ఉండలేము. ఆహారం నీళ్ళు లేకుండా ఉన్నాడు, మనం ఉండలేము. మరి మనం పనులు చేసుకుంటూ ఉంటాం. మోషే పనులు చేశాడా? గొర్రెలను కాశాడా? యుద్ధాలు చేశారా? ఏం లేదు. వాళ్ళు దేవునితో ఉన్నారు కనుక అక్కడ ఆకలి కూడా లేదు, దేవుని మహిమను అనుభవిస్తున్నాడు ఆయన. కనుక యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. ఆ శక్తి దేవుడు ఇచ్చేది. కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉందనుకున్నవాడు మంచినీళ్ళు, మజ్జిగో కావాల్సిన ఏయో తాగుతూ ఉపవాసం ఉండండి. లిక్విడ్ తినకుండా ఉండాలనుకుంటే అందులో కూడా మన వివేకం, జ్ఞానం అవసరం, పోటీతత్వం లేకుండా. కనుక అలాగా ఉండండి. ఒక పూట ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, మన శక్తిని బట్టి మంచిది. ఇక్కడ 58వ అధ్యాయంలో యెషయా గ్రంథం చూద్దాం, చూడండి. అందులోనేనా ఉంది. మేము 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటామంట మనం. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయొచ్చు, పనివారి చేత కఠినమైన పని చేయించుచు, కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయముగా, ఇవన్నీ ఉండకూడదంట. శరీరం ఉంది కాబట్టి మనకి ఇలాంటివి ఉండొచ్చు, వాటిని జయించాలి కదా. మళ్ళీ ఉపవాసం ఉండి మన ఇష్టానుకూలంగా పనులు చేసుకుంటా ఓ పక్క ఉపవాసం కూడా ప్రకటించుకొని ఈ లోకపు పనులు చేసినప్పుడు సమాధానం రానప్పుడు దేవుడినే మనం అడుగుతామంట. ఏమని? ఉపవాసం ఉన్నాగా ఎందుకు చూడవు? కనపడం దేవుడు కదా, దేవుడిని అడగటానికి మాత్రం చాలా ధైర్యం చూపిస్తాం. మా ప్రాణాలు ఆయాసపరుచుకున్నాగా నువ్వెందుకు లెక్క చేయవు అని దేవుడిని అడుగుతావంట. అడగకూడదు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? 5వ వచనం. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? ఏమ్మా? కాదు. దిక్కుమాలిన బీదలనంట చేర్చుకోవాలంట ఉపవాసం. బాగా తిని యథార్థమైనటువంటి ప్రార్థన చెయ్యి. సొంకర్లాగా, పరిసైడ్లాగా నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చులు మానేయాలి దేవుని సన్నిధిలో. యెహోవాకు ప్రీతికరమైన ఉపవాసము దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఎవరు దుర్మార్గులు? ఎవరు కట్లు కట్టారు? అపవాది బంధకముల చేత, కట్ల చేత. ఈమె నడుము వంగిపోయినటువంటి స్త్రీ అన్నాడు కదా యేసుప్రభు వారు,
అపవాది కట్ల చేత బంధింపబడి ఉన్నది. అలాగే బంధించబడిన కట్టబడిన గాడిద పిల్లని విడిపించి తీసుకురమ్మన్నాడు. మనం కూడా మన పాపాలు అపరాధాల చేత కట్టబడి ఉన్నాం. కట్టబడిన కట్లను విప్పాలి. దేవుడు తన కుమారుడిని పంపించి యేసు ప్రభువుని మన కట్లు ఎలాగా పాపపు కట్ల నుంచి మనం విడిపించబడ్డామో మనం పొందినటువంటి మేలుని ఇతరులకు మనము కట్లు విప్పటం ఉపవాసం. బాధింపబడిన వారిని విడిపించటం దేవుని దృష్టిలో ఉపవాసం. ఇలాంటిది కదా ప్రతి కాడి విరగొట్టడం. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా, నా కాడి దేవుని కాడి తేలిక. మనం మోసుకునే మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు, బాధలు అవన్నీ భరించలేనటువంటి భారమైనవి. ఆ కాడి బరువు. అదంతా నేను విరగొట్టి మీకేమిస్తాను? విశ్రాంతినిస్తా. ఇదమ్మ ఉపవాసం. ఇంకేంటి? నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టాలి. పెడుతున్నారు ఆహారం ఎవరికన్నా? ఎవరు వస్తున్నారు పెట్టడానికి? వెనకట్లో ఆహారం దొరక్క వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? చూడండి, చూస్తే వస్తారు. ముఖ్యంగా విశ్వాస గృహానికి చేరిన వాళ్ళ ఎడల చూపాలి. ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టాలి. ఇంకోటి ఏం చేయాలి? రక్త సంబంధికి ముఖం తిప్పకూడదు. రక్త సంబంధికి ముఖం తిప్పకూడదు. వాళ్ళు ఏం మంచోళ్ళ నా పెట్టారా? సిప్పోరా ఏం చేసింది మోషేకి? సున్నతి. అప్పుడేమంది? నువ్వు ఇప్పుడు నాకు రక్త సంబంధివైన పెనిమిటివయ్యావు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి మనం ఏం చేయాలి? రక్త సంబంధికి ముఖం తప్పకూడదు. ఏమో మనం మేలు చేయటం వల్ల, వాళ్ళకి ఏడు చేసేవాళ్ళైనా మేలు చేయటం వల్ల వీళ్ళు ఎందుకు చేశారని ఒక ప్రశ్న వాళ్ళకి రావచ్చు. దాని ద్వారా ఆత్మ రక్షించబడవచ్చు. కనుక అది ఉపవాసం. దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవాలి. దిక్కుమాలిన బీదలు మన ఇంట్లో చేర్చుకోవాలి. మనకే లేదు, ఇంకా వాళ్ళని చేర్చుకొని ఎక్కడ పెట్టుకోవాలి? మనసుంటే మార్గం ఉంటుంది. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? దిక్కుమాలిన వాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా వచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళు రాలా. కనుక దేవుని దగ్గరికి ఎవరు రావాలి? యేసు ప్రభు కూడా బీదలైన మీరు బీదలే ధన్యులు అన్నాడు. ధనవంతులు ధన్యులైన ఆయన ఎప్పుడు అనలేదు. పైపెచ్చు ధనవంతులు ఎక్కడ చేరరంట? పరలోక రాజ్యంలో చేరరు. మరి ఎవరు చేరతారు? బీదలు. ఇంకా సాదృశ్యంగా ఒక జంతువుని కూడా చెప్పాడే యేసు ప్రభు వారు. సూది బెజ్జంలో ఒంటె అంట. చూడు, ఒంటైనా దూరుతుంది, కానీ ధనవంతుల యొక్క మనసు, తలంపు వాళ్ళకి ధనం చుట్టూనే ఉంటుంది. మేము సంపాదించుకున్నది ఎవరికి ఇవ్వాలని. కనుక ఒంటె అంత ఎత్తుంటే ధనవంతుల యొక్క మనసు ఇంకా ఒంటె కంటే ఎత్తుందన్నమాట. అందుకే దూరం. కనుక ఒంటైన సూది బెజ్జంలో దూరుద్ది, కానీ ధనవంతులు మరి అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే. ఎంతమంది లేరు ధనవంతులు? విశ్వాసులైన ధనవంతులు. వాళ్ళు వాళ్ళ యొక్క ధనమంతా దేనికోసం వాడారు? దేవుని కోసం. కనుక వాళ్ళు దూరతారు సూది బెజ్జంలో. దేవునికి వాడని వాళ్ళు దేవుని పనికి సహకరించినప్పుడు ఆ ధనం వేస్టే. అందుకని ధనవంతుడు ఎక్కడ చేరాడు? లాజరు ఎక్కడ చేరాడు? కనుక ఈ పని చేస్తే అది ఉపవాసం అని దేవుని దృష్టిలో. దిక్కుమాలిన బీదలను ఎంట చేర్చుకోవటం. వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇవ్వటము. ఎంతమందికి వస్త్రాలు ఇచ్చి ఉంటారు? అసలు మాకెవ్వరూ కనపడలా, మాకే లేవు వస్త్రాలు అనే స్థితిలో ఉన్నామా అమ్మా? ఈ మాటలు ఏం చెప్పారంటే అప్పట్లో వస్త్రాలు బాగుండేవి కాదు. అప్పుడు కూడా యేసు ప్రభు యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమన్నాడు? 2 ఉంటే కూడా ఒకటి అన్నాడు. చూడు మరి ఎట్లా ఇవ్వాలో మనం. అది నిజమైన ఉపవాసం అని చెప్పి
దేవుని దృష్టిలో ఉపవాసం అది. 2 ఉంటేనే 1 ఇమ్మన్నాడంటే నీకు 100 చీరలు ఉంటే ఎన్ని ఇవ్వాలి? లెక్కేసుకోండి. మళ్ళీ లెక్కల పరీక్ష ఉంది ఇదైనాక మీకు. కనుక వస్త్రహీనులు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వటం ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అదంట దేవునికి ఇష్టమైన ఉపవాసం. తినకుండా ఉండటం దేవునికి పెద్ద ఏమి సంతోషం కాదు. కానీ తినకుండా ఆయాసపరుచుకొని ప్రార్థనలో ఉంటే 2 ఉంటాయి, 2 కలిసి వస్తాయి. అప్పుడు ఇవన్నీ కొన్ని మేళ్ళు ఉన్నాయి అక్కడ, అవన్నీ అప్పుడు జరుగుతాయి అని చెప్పాడు. ఇంకేమి చేయకూడదంట చూద్దాం. చూడండి 13వ వచనం, 13, 14, 13లో చూడండి. యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారము చేయక లోకవార్తలు చెప్పుకొనక. లోకంలో ఉన్నప్పుడు లోక మాటలు చెప్పుకోకుండా ఎట్లా ఉంటాం? ఉండాలి మరి ఉపవాసం అంటే. అదేం తమాషా అనుకుంటాం. ఆచారంగా ఉపవాసం ఉంటాం, తినకుండా ఉపవాసం ఉంటాం, ఉపవాసం ఉండి ఉద్యోగానికి వెళ్ళటం, ఉపవాసం ఉండి ఫోనులు చూడటం, ఉపవాసం ఉండి ఏదో పరిగెత్తారు. మందిరంలో సంతోషం ఉండదా? ఉంటుందా? దేవుని తన్నెందరు అంగీకరించిరో వారందరికీ మందిరంలో ఉండాలని సంతోషం ఉంటుంది. ఒక్క దినము గడిపితే మందిరంలో ఎన్ని దినాలతో సమానం దేవుని దృష్టిలో? మరి ఎన్ని దినాలు? నీ సమస్యకు సరిపోయినటువంటి జవాబు ఇస్తాడు దేవుడు. అయితే నీకు విశ్వాసంతో ఉపవాసం ఉన్నప్పుడు సొంత పనులు మాత్రం మీరు ప్రతిష్ఠించుకున్న ఆ దినాల్లో ఏం చేయాలంటే ఆ సొంత పనులు మానేసి ఉపవాసం ఉండాలి. మీకు అందరికీ తెలుసు ఉపవాసము అనగానే, మరి ఉపవాసము అనగానే ఎవరు గుర్తొస్తారు ముందు? అమ్మా ఎస్తేరా గుర్తొచ్చేది? బెస్ట్ అంటారా ఎస్తేరు? యేసుక్రీస్తు కాకుండా మనం స్త్రీలు కానీ పురుషులు కానీ అన్నారా వాళ్ళు బెస్ట్ కదా. సమూయేలు గ్రంథంలో చూడండి, మీకు తెలిసిన సంగతే, బైబిల్ అంతా మనకు తెలిసిందే. మనకు తెలియందేంటి? మీరు వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలని యాకోబు పత్రికలో ఉంది. ప్రవర్తన లేదు, ప్రవర్తించేది లేదు. ఇక్కడ చూడు, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, హన్నాకు వచ్చిన శ్రమ కష్టం అందరికీ తెలుసు. మాటికి చెప్పాల్సిన పని లేదు. అందరికీ రకరకాల కష్టాలు. ఈ కష్టం నుంచి దేవుడు నన్ను బయటేస్తాడు అని నీవు విశ్వసించిన ఎడల ఏం చేయాలి? 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చావా ఎప్పుడన్నా నీ సమస్య కోసం? బహు దుఃఖాక్రాంతురాలు, హృదయం ఏమైపోయింది? మనసు ఏమైపోయింది? విరిగిపోయింది, నలిగిపోయింది. అందుకని బహు దుఃఖం వచ్చింది ఆమెకి, ఇంకెవరూ తీర్చలేరు. కనుక భర్త ముందు ఆమె ఏమంటుంది? సేవకురాలు. అక్కడ సేవకురాలు అనే మాటలో ఏం స్వభావం కనిపిస్తుంది? తనంత తగ్గించుకున్న వాళ్ళు. నాకేమి తక్కువ, బోల్డ్ డబ్బులు తీసుకోగలను, బోల్డ్ హాస్పిటల్ తిరగగలను, అది ఒక కోవ. రెండవ తెగ ఏంటి? దేవుడే ఇయ్యంది నేనేం చేసేది? ఆశవాడు, నిరాశ, నిస్పృహలు కదా. కానీ ఇక్కడ దేవుడు ఇయ్యకపోయినా ఏమేం చేసింది? భర్త ఓదార్పు అయిపోయింది. ఇప్పుడు ఇక దేవుని ఆశ్రయించి తనను తాను తగ్గించుకుంటుంది. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ నువ్వు చూడు, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. ఈ 2 చేసిన తర్వాత ఏం చేయాలి? నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేయమంటుంది. నిందపోవటానికి ఏ పిల్ల అయితేమి, మగో ఆడో ఎవరైతేమి, గొడ్రాలు అనే పేరు పోద్ది కదా. కానీ ఇక్కడ చూడు, మనం అడగటం కూడా అట్లా క్లియర్గా స్థిర హృదయముతో నీ కోరికను దేవునికి చెప్పొచ్చు. కనుక ఈమె నీ సేవకురాలనైనా ఎన్నిసార్లు అంది? ఇప్పటికి 3 సార్లు
నాకు మగపిల్లను దయచేసిన దయచేస్తే ఏం చేస్తాం? ఆయనకి తెలుసు, తెలిసే జవాబిస్తాడు, తెలిసే మేలు చేస్తాడు, తెలిసే బహుమతి ఇస్తాడు. మరి మగపిల్లను దయచేస్తే తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను యెహోవానగు నీకు అప్పగించునని మ్రొక్కుబడి చేసుకుంది. యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది. మ్రొక్కుబడి చేసుకుందమ్మా. ఏమని? తల మీదకి క్షౌరపు కత్తి రానియను, వాడు బతుకు దినాలన్నీ. ధర్మశాస్త్రంలో ఏముంటుంది? పిల్లలకి ఏమి నేర్పాలి? అవన్నీ రాసి ఉంటాయి. ధర్మశాస్త్రం పాటించాలి. పాటించకపోతే ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపటమే. అక్కడ ఏమీ లేదు. ఇంకా ఇప్పుడులాగా కాదు. ప్రార్థనకు వచ్చారండి, ఇంటి ఇయ్యనండి, డబ్బులు ఇస్తే ఇవ్వండి, మీ ఇష్టం. ఈ క్రియలన్నిటికీ ప్రతిఫలం ఎక్కడ ఉంటుంది? అక్కడ తీసుకొని ఇంకేం చేస్తాం? ఉపయోగం ఏముంది? ఇక్కడే నిర్ణయించుకోవాలి ఏం జీతం తీసుకుంటాం అనేది. ఇక్కడ ఈమె చెప్తుంది, బ్రతుకు దినాలన్నీ యెహోవాకే అప్పగిస్తా, మ్రొక్కుబడి చేసుకోండి. ఈ విధంగా ఈమె కూడా మనలాంటి స్త్రీయే. ఆమె బ్రతుకే, ఆ పిల్లోడు నువ్వు ఇయ్యాలే కానీ మళ్ళీ నీకే ఇస్తా. మరి నాకే ఇచ్చేటప్పుడు నీకెందుకు పిల్లోడు? లోకంలో ఇంట్లో ఏమైపోయింది? నింద, హింస భరించలేకపోతుంది. అది పిల్లలు ఉండే వాళ్ళకి తెలియదు ఆ వేదన, ఆ బాధ అనేటువంటిది. ఈజీగా ఉంటుంది. లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కదా. మనం ఒక ఎన్ని 100 మాటలు చెప్పినా వాళ్ళ ఆయన ఏమంటున్నాడు? భర్త 10 మంది కొడుకుల కంటే నేను నీకు ఉన్నాను కదా, నీకెందుకు? నేను ఏమన్నా అడిగాను పిల్లలు కావాలని? ఆయన ఎంత ఓదార్చినా ఆమెకి ఆ బాధ తీరట్లేక, అందుకని దేవుని సన్నిధికి వచ్చేసింది. ఇంకెవరి వల్ల కాదు, యెహోవానే నాకు ఏదైనా చెయ్యాలని చెప్పి మ్రొక్కుబడి చేసుకుంది. యెహోవా సన్నిధిలో మ్రొక్కుబడి చేసిందమ్మా ఈ స్త్రీ. మనలాంటి స్త్రీయే. ఆ మ్రొక్కుబడి, ఆ జవాబు, ఆ ప్రార్థన, తనను తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవునికి హన్నా ఎడల ఏం కలిగింది? దయ కలిగింది, ప్రేమ కలిగింది. ఆమె కోరిక నిజమైందే, కరెక్ట్ అయిందే కనుక నేను ఆ కోరికని తీర్చాలి. ఎందుకనంటే ఇశ్రాయేలీలు కూడా ఆ దినాల్లో ఎవరు లేరు? రాజు లేడు, న్యాయాధిపతి లేడు. వాళ్ళంతా ఏమైపోయారు? కకావికలైపోయి చెదిరిపోయి ఉన్నారు. ఒక మంచి కుమారుడిని ఏర్పాటు చేసి సేవ కోసం ఉపయోగించుకోవాలని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఈమె వచ్చి ప్రార్థించింది. దేవుడు అనుకున్న దానికి ఈమె అనుకున్న దానికి ఏమైంది? చక్కగా కుదిరింది, సరిపోయింది. కనుక అక్కడ ఏం చేశాడు? గ్రాంటెడ్ అన్నాడు. దేవుడు గ్రాంట్ చేసి ఆమె అడిగిన దానికి సమాధానం వెంటనే వచ్చిందా? 10 ఏళ్ళకు వచ్చిందా అమ్మా? వెంటనే సమాధానం వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ పాస్టర్ గారికి కూడా తెలియదా? పెంచల. పిల్లల్ని సరిగా పెంచి దేవునికి అప్పగించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? తల్లిదండ్రుల మీద ఉంటుంది. మనల్ని అడుగుతాడు దేవుడు ముందు, తర్వాత పిల్లల్ని అడుగుతాడు అనుకో. కనుక అందుకే లెమూయేలు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? వాళ్ళ నాన్న కనపడ్డా? వాళ్ళ అమ్మే ఆ అబ్బాయికి అన్నీ చెబుతుంది, నువ్వు ఎట్టట్టు బతకాలనేటువంటిది. మనం చెప్తే మన పిల్లలు వినేటట్టుగా చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలి? మొక్కగా ఉన్నప్పుడే ఉంచుకోవాలి. మానైనాకేం చేస్తావు? వింటారా? గొడ్లకు కూడా ఆ మాను కొట్టలేరు కొన్నిసార్లు. అందుకని చేతులారు మనం చేసుకున్నదే. కనుక యెహోవా ఆమె ప్రార్థనకి జవాబు వచ్చింది. చూడమ్మా, దేవుని మీద ఆమె చేసిన ప్రార్థనకి ఎక్కడుంది జవాబు? పైన 19వ వచనంలో, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చి అంతట ఎల్కానా తన భార్యగా అన్నా అనుకోని యెహోవా ఆమెను 1వ అధ్యాయం 6వ వచనం చదువు. చాలు. ముందు సంతానం లేకుండా చేసింది ఎవరు? యెహోవా. అక్కడ రాయబడి ఉంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? 19వ వచనంలో యెహోవా ఆమెను
జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు సంతానం లేకుండా చేసిన దగ్గర నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ మధ్య టైంలో ఏమైంది, హన్నాలో జరగాల్సిన మార్పు జరిగింది కదా. కనుక దేవుడు వెయిట్ చేస్తాడు మనలో మార్పు రావటానికి, సరైన రీతిలో ప్రార్థించటానికి. హన్న ఎన్ని రోజులు ప్రార్థించింది? సేవకురాలు ఆమె అప్పుడప్పుడే కదా, ఏటా మందిరానికి వచ్చి బలి అర్పిస్తాడు. మనకులాగా పూట రోజు రారు ప్రార్థనకి వాళ్ళు కదా. ఏటా అంటే సంవత్సరానికి ఒకసారి. కనుక అలాగ ఉపవాసం ఉన్న వాళ్ళు ఒక హన్నానే జ్ఞాపకం చేసుకున్నాము. 40 రోజులు ఉన్నాయి. కనుక అందరూ కూడా సిద్ధపడండి. మీరు ఎవరెవరి గురించి చెప్పాలో ఉపవాసాన్ని గురించి కానీ ప్రార్థన గురించి కానీ బాగా సిద్ధపడి చెప్పండి. సమయం అయిపోయింది కనుక ఎస్తేర్ ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 రోజులు. ఆమె కూడా దేవుని సన్నిధిలోనే నేను ఉంటాను, మీరు కూడా ఉండండి అని చెప్పి. దానియేలు ఎన్ని రోజులు? 3 సార్లు రోజుకి ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. 3 సార్లు అంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. దాన్ని 3 భాగాలు చేయాలి. అలాగా పట్టబడ్డారు కనుక మా పట్టణం గురించి, మా ప్రజల గురించి వాళ్ళకు బాధ, మన కుటుంబం గురించే బాధ. మేమే గొప్పగా ఉండాలని, దేవునిలో ఎదగాలని కాదు. కనుక దానియేలు 3 సార్లు ప్రార్థించే అలవాటు ఉంది. ఆయన ఉపవాసం ప్రకటించుకున్నాడు. అన్నా ప్రవక్తి ఎంతకాలం ఉందమ్మా ఉపవాసం? ఎక్కడుంది? మందిరంలో ఉంది. మందిరములో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. అందుకే యేసు ప్రభునామా చూసింది. కనుక యేసు ప్రభు 40 రోజులు ఎందుకోసం? ఆయన పొందబోయేటువంటి శ్రమ, ప్రాణం పెట్టబోతున్నాడు లోకమంతటి కోసం. ఎంత సిద్ధపాటు కావాలమ్మా? మనం చిన్న అవసరాలకే ఎంతో సిద్ధపడతాం, ఎంతో ఉపవాసం ఉందాం, ఎంతో ప్రార్థన చేద్దామని ప్రకటించుకుంటాం. లోకపు పనుల కోసం, పిల్లల కోసం, అవసరతల కోసం. యేసు ప్రభు అయితే ఆయన పొందబోయే సిలువ మరణం ప్రజలందరి కోసం బలియాగంగా ప్రాణం పెట్టబోతున్నందుకు సిద్ధపడ్డాడు. మళ్ళీ ఉపవాసం ఉన్నప్పుడు ఏమొస్తాయి? శ్రమలు. అపవాది చూస్తా ఊరుకోడు కదా, వెనక్కి లాగటానికి కదా. కనుక మన అవసరాల కోసం దేవుణ్ణి వాడుకోకుండా ముఖ్యంగా ఆత్మయందు బలపడాలి, పరలోకానికి సిద్ధపడాలి. కనుక ఇంతమంది ఉపవాసాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం కూడా ఉపవాసం ఉంటే మంచిదే. ఉండలేకపోయినా యథార్థ హృదయముతో దేవుని ఎదుట మాట ఉంటుంది, చదువుకోండి. కనుక అలాగా ఈ దినాలన్నీ చక్కగా మనం దేవునిలో మందిరంలో సంతోషించి ఎవరెవరి సమస్య నిమిత్తం వాళ్ళని ప్రార్థించుకొని ఏకీభవించి అందులోంచి బయటపడి చివరి దినంలో గొప్పగా దేవుని స్తుతించి అందరం సంతోషించే భాగ్యం దేవుడు తన మందిరంలో తన దాసుల ద్వారా మాటలు వినుట ద్వారా సరిచేసుకున్నట్లో సహాయపడును గాక.